శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 1 జూన్ నుంచి 7 జూన్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో శుక్రాచార్యుల వారు, రవి బుధులు వృషభంలో, గురువుగారు మిథున రాశిలో, చంద్ర కుజులు కర్కాటకంలో, అలాగే సింహంలో కేతువు, ఇక కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనిగారు ఉన్నారు. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి తుల రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే బుధుని యొక్క స్థితి గురువు గారితో కలిసి మిథున రాశిలో సంచరిస్తూ ఉన్నది. ఈ 2 మార్పులు జరుగుతూ ఉండగా గ్రహాల యొక్క దృష్టి ప్రత్యేకంగా చెప్పుకునేది శనిగారి యొక్క దృష్టి రవి బుధుల మీద ఉన్నది. ఇది చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్య రీత్యా కొత్త మందులు కనుగొనే విధానం ఉంటుంది. అలాగే చర్మానికి సంబంధించిన వ్యాధులు, రక్తానికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ప్రబలేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నక్షత్రాలతో పని లేదు, అలాగే రాసులతో పని లేదు. ప్రతి వ్యక్తికి ఇలాంటి సమస్య ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎవరి జన్మజాతకంలో అయితే మళ్ళీ ఇలాంటి గ్రహస్థితులే ఉంటాయో, శనిగారి దృష్టి రవి బుధుల మీద కానీ, లేదా రవి బుధులతో కలిసినటువంటి శనిగారు కానీ ఇబ్బంది ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఔషధ సేవ అవసరం. అలాగే రాహుకేతువులు ఎప్పుడు కూడా సమసప్తకాలలోనే ఉంటారు. అయితే రాహుకేతువుల మధ్య మాత్రమే అపసవ్య దిశలో గ్రహాలన్నీ ఉన్నాయి. ఇది కాలసర్ప దోషం అని చెప్పి చెప్తాము. ఇది దేశకాలమాన పరిస్థితులకి కొంత కీడు వాటిల్లో ఈ విధంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా దైవారాధన చేయడం చాలా చాలా మంచిది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక మిగతా దృష్టుల విషయానికి వస్తే కుజుని యొక్క అష్టమ దృష్టి రాహు గారి మీద ఉంది. ఇది సర్పదోషానికి సంబంధించింది కాబట్టి, సర్పదోష గ్రహాలు అవి 2 సర్పగ్రహాలు కాబట్టి ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండండి ఆరోగ్య విషయంలో. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి గురువు గారి యొక్క దృష్టి చంద్రుడి మీద పంచమ దృష్టి ఉన్నది. ఇది మానసికంగా మంచి దృఢంగా బలంగా ఉండేటటువంటి దృష్టి కాబట్టి ప్రజలందరూ కూడా మంచి ధైర్య సాహసాలతో ఉంటారు అని చెప్పి తెలియజేయవచ్చు. ఇక రాసుల్లోకి వెళ్దాం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఊహించని విధంగా గ్రహ సంపత్తి పెరుగుతుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి. మొన్నటి వరకు కూడా ఒక్క శనిగారి బలం మాత్రమే చాలా బాగుంది. ఇప్పుడు శనిగారి అర్ధాశ్రమంలోకి వెళ్ళి కొంత ఇబ్బంది కలగజేస్తూ ఉండగా గురువు గారు 6వ స్థానం నుంచి 7వ స్థానంలోకి వచ్చి ఈ శనిగారి యొక్క ఇబ్బందికరమైన పరిస్థితులన్నింటినీ మీరు సమర్థించుకోగలిగేటట్లుగా మీకు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, సాహసాన్ని ఇస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే 3వ స్థానంలోకి రాహు వచ్చారు, 5వ స్థానంలోకి శుక్రుడు వచ్చారు, 6వ స్థానంలో రవి బుధులు ఉన్నారు, ఇక 7వ స్థానంలో గురువు ఉన్నారు. అసలు ఏమి కావాలండి? అన్ని అంశాలు ఒనగురుతున్నాయి. కుటుంబం బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంది, మీ వ్యక్తిత్వం బాగుంది, మీరు అదే పనిగా చేసినటువంటి కృషి ఏదైతే ఉందో అందులో మనశ్శాంతి పెరిగింది, అభివృద్ధి జరిగింది, ఆదాయం కనిపిస్తోంది, ఆచరణ మీరు చేసి వదిలిపెట్టిన దాన్ని 10 మంది ఆచరిస్తూ ఉన్నారు, బంధువర్గంలో ఆప్యాయత ఆదరణలు పెరుగుతున్నాయి, వివాహాది శుభకార్యాలు కుదురుతున్నాయి, కోరుకున్న విధంగా ధనం వస్తోంది, కోరుకున్న విధంగా రుణాలని కూడా వేసుకోగలుగుతున్నారు. అలాగే ఎన్నో రకాలుగా ఇప్పుడు 5 గ్రహాలు బాగుండడం అంటే మాటలైన విషయం కాదది. సంతానం బాగున్నారు, చాలా చాలా బాగున్నారు. ఏదైనా మంత్రం తీసుకోవడానికి అనువైనటువంటి కాలం, తీర్థయాత్రలు చేయడానికి అనుకూలమైనటువంటి కాలం, మీ కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అనుకూలమైనటువంటి కాలం, అలాగే ఉద్యోగ రీత్యా బాగుంది, చెప్పుకోదగ్గ లాభాలు వచ్చే రీత్యా బాగుంది. వెరసి ధనస్సు రాశి వారికి చాలా చాలా బాగుంది. అలాగే గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు పఠించండి. ఇక వారాంతంలో కూడా ఒక్కసారి అలా చూసినట్టయితే లాభస్థానంలోకి చంద్రుడు వచ్చి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా
సప్తమ స్థానంలోకి బుధుడు వచ్చి అంత పూర్తిగా చాలా బాగుంది అని చెప్పడానికి రావట్లేదు, కానీ తన స్థానంలోకి తను వచ్చి గురువు గారితో కలిసి ఉన్న కారణం చేత ధనుసు రాశి వారికి చాలా బాగుంటుంది, ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పడం జరుగుతోంది. ధనుసు రాశి వారికి ఇంకా మిగతా వారి యొక్క బలాబలాలు ఎలా ఉన్నాయి అంటే, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కొంచెం శారీరక కష్టం పడవలసి ఉంది. అయినా కూడా గురువు గారి విశేష ప్రభావ సంచారం చేత అంత ఎక్కువ కష్టపడక్కర్లేకుండా ఉంది. ఎక్కువ కష్టం అవసరం లేదు. విద్యార్థులకి విద్య విషయంలో ఎక్కువ కష్టం ఉంటుంది, అయినప్పటికీ ఎక్కువ కష్టం అవసరం లేదు. స్త్రీల విషయంలో చాలా సున్నితమైన స్వభావంతో ఉంటారు వీరు. కాబట్టి స్త్రీల విషయంలో ఈ ధనుసు రాశి వారు కానీ ఇంకా మిగతా ఏ రాశుల వాళ్ళైనా మనం స్త్రీల జోలికి వెళ్ళొద్దు అని అనుకుంటారు. ఆరోగ్యానికి సంబంధించి ఔషధ సేవ మటుకు తప్పనిసరిగా చేయవలసి వస్తుంది అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారం చేసుకొని మరింతగా అభివృద్ధి పదంలో ఉండండి. శుభం. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.